హలో ఫ్రెండ్స్, నమస్కారము. NISM సిరీస్ 13 కామన్ డెరివేటివ్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్. ఈ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్ మ్యాండేటరీ. డెరివేటివ్స్ మార్కెట్కి సంబంధించిన సర్టిఫికేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ప్లస్ ఈ పర్టికులర్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ పర్టికులర్ సర్టిఫికేషన్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కవర్ అవుతున్నాయి అనేది విషయం మనం ఇక్కడ చూస్తున్నాము. ప్లస్ దీంతో ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది మనం తెలుసుకుంటున్నాము. ప్లస్ వర్నాస్ నాలెడ్జ్ సెంటర్ మా సైడ్ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది, ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది విషయం కూడా ఈ పర్టికులర్ వీడియోలో మనం చేయబోతున్నాము. సో 1 by 1 తెలుసుకుందాము. ఓవరాల్ పర్టికులర్ వీడియోలో ఇవన్నీ డీటెయిల్స్గా మనం చూసుకుందాము. ఓవర్వ్యూ, ఎగ్జామినేషన్లో ఎటువంటి పాయింట్స్ మీద మన మీద జడ్జ్ అనేది తీసుకుంటారు, టెస్ట్ అసెస్మెంట్ ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి, ఎంత టైంలో మనం కవర్ చేయాలి, కరిక్యులంలో ఏమేమి ఉన్నాయి, ప్రిపరేషన్లో స్ట్రాటజీస్ ఏం ఫాలో అవ్వాలి, ప్లస్ మా సైడ్ నుంచి మేము ఇవ్వాల్సిన సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది కంప్లీట్లీ మీకు ఈ పర్టికులర్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఓవర్వ్యూ. సో డెరివేటివ్స్ అనేది ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. సో కాంప్లికేటెడ్ సబ్జెక్ట్కి సర్టిఫికేషన్, అది కూడా మ్యాండేటరీ సర్టిఫికేషన్ ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ అనేది అనిపించింది NISM సెబీకి. సో ఈ పర్టికులర్ సర్టిఫికేషన్లో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మినిమం నాలెడ్జ్ అనేది క్యారీ చేయాలి. అది యూజర్స్ అన్నా, అది సేల్స్ పీపుల్ అన్నా. ఎటువంటి సెగ్మెంట్లో, ఫస్ట్ సెగ్మెంట్ కరెన్సీ డెరివేటివ్ సెగ్మెంట్, రెండో సెగ్మెంట్ ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్ సెగ్మెంట్, మూడో సెగ్మెంట్ ఈక్విటీ. సో విదిన్ డెరివేటివ్స్ మూడు డిఫరెంట్ సెగ్మెంట్స్లో కవర్ అయ్యే స్ట్రక్చర్ అనేది పర్టికులర్ కోర్స్లో మనం చూస్తాం. సో ఆల్రెడీ మనకి ఇక్కడ తెలుస్తుంది మూడు డిఫరెంట్ సెగ్మెంట్స్. సో ఇక్కడ కరెన్సీ డీటెయిల్స్ మనం అర్థం చేసుకోవాలి, ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా మార్కెట్లో మూవ్ అవుతాయి, దాని ఇంపాక్ట్ డెరివేటివ్స్ మీద ఎలా ఉంటుంది, ఈక్విటీస్ డెరివేటివ్స్ ఎలా ఉంటాయి, దాని ఇంపాక్ట్ డెరివేటివ్స్ మీద ఎలా ఉంటుంది అనేది కంప్లీట్లీ ఈ పర్టికులర్ కోర్స్లో క్లియర్ అని అవుతుంది. దీంతో పాటు ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ క్లియర్ అయిన తర్వాత మీరు SIF అనే ప్రోడక్ట్ మీరు సేల్స్ చేయొచ్చు. అది మీరు సెల్లింగ్ ప్రాసెస్లో ఉంటే, సెల్లింగ్ ప్రొఫెషన్లో ఉంటే మీరు SIF ప్రోడక్ట్ అనేది మీరు అమ్మలేరు వితౌట్ దిస్ సర్టిఫికేట్. సో అంత ఇంపార్టెన్స్ అనేది మనకి ఈ పర్టికులర్ కోర్స్ అనేది మనకి చెప్పుకోవచ్చు. సో దానికోసం NISM సిరీస్ 13 కామన్ డెరివేటివ్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలి. సో ఈ మూడు సెగ్మెంట్స్ డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ కోర్స్లో ఉండటం జరుగుతుంది. సో ఆల్రెడీ మనకి ఇక్కడ తెలుస్తుంది అంత ఈజీ కాదు, ఎందుకంటే ఆల్రెడీ 1 డెరివేటివ్స్ అయితే అనుకోవచ్చు, ఇక్కడ మూడు డిఫరెంట్ సెగ్మెంట్ డీటెయిల్డ్గా మనం అర్థం చేసుకోవాలి. సో ఎగ్జామినేషన్ టార్గెట్. సో ఎవరైతే పర్టికులర్ డెరివేటివ్ సెగ్మెంట్ తోటి కనెక్టెడ్ ఉంటారో, అసోసియేట్ ఉంటాడో ప్రతి ఒక్క పర్సన్ అనేది ఈ ఎగ్జామినేషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే డెఫినెట్లీ వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ నాలెడ్జ్ పెరిగిద్ది, దానివల్ల వాళ్ళ సర్టిఫికేషన్లో వెయిటేజ్ పెరుగుతుంది, CVలో వెయిటేజ్ పెరుగుతుంది. ప్లస్ డెరివేటివ్ సెగ్మెంట్లో ఎటువంటి రెగ్యులేషన్స్ అనేది ఉండయి అనేది సెబీ విషయం మీద మీరు వాళ్ళు క్లారిటీ వచ్చింది. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ కోర్స్ ఒక స్టూడెంట్ కోసమే కాదు, ఒక ఇండివిజువల్ పర్సన్కి కాదు, ఎవరైనా డెరివేటివ్ మార్కెట్లో యాజ్ అ ఇండివిజువల్ పర్సన్ అసోసియేట్ ఉన్నారు, నేర్చుకోవాలనుకుంటున్నారు, ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళకి డీటెయిల్గా ఈ పర్టికులర్ కోర్స్ ప్లస్ మా సైడ్ నుంచి మేము ఇవ్వాల్సిన ప్రాసెస్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో కెరియర్ ఆపర్చునిటీస్ డెఫినెట్లీ, నాలెడ్జ్ పెరుగుతుంటే ఒక సర్టిఫికేషన్ అనేది యాడ్ అవుతుంటే డెఫినెట్లీ కెరియర్స్కి యూజ్ అవుతుంది. ప్లస్ ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ ఈ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఈ పర్టికులర్ కోర్స్ యూజ్ అవుతుంది. ప్లస్ మనం మార్కెట్లో ఓవరాల్ పిక్చర్ చూస్తుంటే చాలా ఎక్కువ మంది డెరివేటివ్స్ని యూజ్ చేస్తున్నారు. సో మీరు మీ క్లయింట్స్ పోర్ట్ఫోలియో మేనేజ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ డెరివేటివ్స్ అనే కాన్సెప్ట్ అనేది మీకు అర్థం అవ్వాలి. మీరు ఆ ప్రకారంగా కస్టమర్స్ తోటి మీరు కనెక్ట్ అవ్వచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, వాళ్ళకి క్లారిటీ అనేది ఇవ్వచ్చు. సో అందుకోసమే మినిమం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మనం SIF ప్రొడక్ట్ అనేది మార్కెట్లో మనం అమ్మొచ్చు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఎగ్జామినేషన్ ఐడియా మనం తెలుసుకుందాము. సో ఎగ్జామినేషన్లో బేసిక్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు, డెరివేటివ్స్, అది కూడా ఈక్విటీస్, కరెన్సీస్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ చెప్పుకున్నాము. దీంతో పాటు ఈ పర్టికులర్ మార్కెట్స్లో ట్రేడింగ్, హెడ్జింగ్ స్ట్రాటజీస్, స్పెక్యులేటివ్ స్ట్రాటజీస్ ఎలా యూజ్ చేస్తారు. సో ఫస్ట్ ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకొని ఆ రెండింటిని మనం ఏ విధంగా ట్రేడింగ్, హెడ్జింగ్ ఇంకా స్పెక్యులేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ అర్థమవుతుంది. ప్లస్ ఈ ప్రోడక్ట్ తోటి మనం అసోసియేట్ అవుతుంటే క్లియరింగ్ ఎలా జరుగుతుంది, సెటిల్మెంట్స్ ఎలా ఉంటాయి, ప్లస్ రిస్క్ ఏ విధంగా మేనేజ్ అవుతుంది అనే విషయం మనకి డెరివేటివ్స్ మార్కెట్ మెకానిజంలో టోటలీ డిఫరెంట్. ఈక్విటీ మార్కెట్కి ఇంకా డెరివేటివ్ మార్కెట్
అండ్ రిస్క్ అసెస్మెంట్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మనం తెలుసుకుంటాము. ప్లస్ రెగ్యులేషన్, ఎన్విరాన్మెంట్ కంపల్సరీ. ఇగ్నోరెన్స్ అనేది ఒక సొల్యూషన్ కాదు మార్కెట్లో ఉండటం వల్ల. సో ఆ పాయింట్ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. అసెస్మెంట్ స్ట్రక్చర్, సో ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉండబోతుంది, సో ఫార్మాట్ అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ 150 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రతి క్వశ్చన్ 1 మార్క్ మీద ఉంటుంది. సో 150 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి 3 గంటల్లో. సో 180 మినిట్స్లో 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ అందరికన్నా రిస్కీ పాయింట్ మనం తెలుసుకునేది ఏంటంటే నెగటివ్ మార్కింగ్ 25%. సో మనం ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నాము మంచిదే, ప్లస్ కొన్ని రాంగ్ ఆన్సర్స్ ఇవ్వటం వల్ల మన ఆ రైట్ ఆన్సర్స్ నుంచి 25% అనేది, ప్రతి 25% అనేది నెగిటివ్ మార్క్ తీసుకుంటారు. సో అక్కడ పెద్ద ప్రాబ్లం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్తో పాటు అక్యురసీ అనేది కూడా పెరగాలి. సో ఇది పెరగటానికి చాలా చాలా స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి, ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో 60% పాసింగ్ మార్క్. సో 50%కి చాలా మంది స్ట్రగల్ అవుతారు. ఇది 60% ఉంది, ప్లస్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ప్రిపరేషన్ చాలా చాలా ఫోకస్డ్ వేగా ఉండాలి, ప్లస్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ ఉండాలి. సో 90 మార్క్స్ రావాలి మనకి. అవుట్ ఆఫ్ 150 90 మార్క్స్ వస్తేనే మనం పాస్ అవుతాము. సో 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాము, దాంట్లో 90 మార్క్స్ రావాలి. సో 10 మైనస్ అయినా కూడా ఆటోమేటిక్లీ మీకు 90 అనేది కౌంట్ అవ్వదు. ఈ 90లో ఈ 10 మైనస్ అది చెప్పుకుంటుంటే 2.5. సో ఇక్కడ 87.5 ఓవరాల్గా నెట్ స్కోర్ వచ్చింది. సో ఇక్కడ ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. మీకు 90 కన్నా ఎక్కువగా రావాలి అంటే 150లో కనీసం 120 కరెక్ట్ ఆన్సర్స్ ఉండాలి. సో అది క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో ఇన్ని మార్క్స్ ఉండాలంటే ప్రిపరేషన్, ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉండాలి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. క్వశ్చన్స్లో అడిగేది కాన్సెప్ట్స్ క్లారిఫికేషన్, కాన్సెప్ట్ అర్థమైందా, క్వాంటిటేటివ్ ఏదైనా క్వశ్చన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన అబిలిటీ, కాన్సెప్ట్స్ని అర్థం చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇంప్లిమెంటేషన్లో మనం ఏ విధంగా వెళ్ళాలి, రెగ్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ అనేది అవుతుంది. సో ఇది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఎగ్జామినేషన్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చాలా క్లియర్గా 1 by 1 మనం అర్థం చేసుకుంటా మనం ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. సో కరిక్యులం గురించి తెలుసుకుందాము. కరిక్యులం చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనకు తెలుస్తుంది బేసిక్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఫస్ట్ నాలెడ్జ్ అక్కడ వెళ్తాము. సో ఎటువంటి ప్రొడక్ట్స్ తోటి మనం డెరివేటివ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్ ఏంటి, ఫ్యూచర్స్ తోటి రిలేటెడ్ స్ట్రాటజీస్ మనం ఏ విధంగా వెళ్ళొచ్చు, ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్స్ రిలేటెడ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ మనం అర్థం చేసుకోవాలి. దీంతోపాటు ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్ ప్లస్ రిస్క్ మేనేజ్మెంట్, లీగల్ ఇంకా రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ కూడా మనం అర్థం చేసుకుందాము. ఇవాళ కరెంట్ సిచ్యువేషన్లో టాక్సేషన్లో కొద్దిగా మార్పు మనం చూసాము, ఎస్టీటీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దానివల్ల కూడా మనకి ఓవరాల్ మనకి F&O గురించి మనం చెప్పుకుంటుంటే చాలా చాలా మనకి ఒక నెగిటివ్ అనేది మనం చూసాము. ప్లస్ సేల్స్ ప్రాక్టీసెస్. సో ఈ స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా ఈ ఆల్రెడీ మనకి ఇక్కడ తెలుస్తుంది చాలా డెప్త్ తోటి ఈ పర్టికులర్ కోర్స్ ఉంది. కంప్లీట్ జీరో నాలెడ్జ్ ఉండేవాళ్ళు, క్లాస్ జస్ట్ కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనే ఉండే వాళ్ళకి ఈ పర్టికులర్ కోర్స్ చేస్తే మనకి ఇన్ డెప్త్లో పర్టికులర్ కోర్స్ అనేది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో బ్రేక్ డౌన్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి, కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ తోటి మనం వెళ్ళాలి, ప్లస్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ తోటే మనం ఉంటేనే ఎగ్జామినేషన్ క్లియర్ అవుతాము అనేది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎంఫసిస్ దేని మీద ఫోకస్ చేయాలి, కంటిన్యూస్గా మనకి లెర్నింగ్ ప్రాసెస్లో మనం కోర్సులో డిజైన్ చేసిన కోర్సులో కంప్లీట్లీ కాంప్రహెన్సివ్ లెర్నింగ్ ప్రాసెస్ అవ్వాలి. కేస్ స్టడీ వైస్ బేసిస్ మీద మనం మాట్లాడుకోవచ్చు, మార్కెట్ అనాలిసిస్ బేసిస్ మీద ఎగ్జాంపుల్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఆ ఎగ్జాంపుల్, ఆ కాన్సెప్ట్ రెండిటి వల్ల మన ఓవరాల్ నాలెడ్జ్ పెరిగిద్ది. ఆ నాలెడ్జ్ మనకి ఎగ్జామినేషన్ కోసం యూజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మనం ఎగ్జామినేషన్ తర్వాత మన ఫ్యూచర్ కెరియర్ కోసం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. సో మా సైడ్ నుంచి మనం ఏం చెప్తామంటే మేము ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటాం. ఫస్ట్ అటెంప్ట్లో ఎవరైనా ఎన్రోల్మెంట్ చేసుకుంటే ఫస్ట్ అటెంప్ట్లో పర్సన్ క్లియర్ అవ్వాలి. సో ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఉండాలి. ఫస్ట్ ఒక డీటెయిల్డ్గా చాప్టర్ బై చాప్టర్ పీపీటీ స్లైడ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ స్లైడ్స్లో విజువల్గా ప్లస్ ఆ విజువలైజేషన్ తోటి మీకు ఓవరాల్ చార్ట్స్ బేసిస్ మీద ఏ విధంగా ఎప్పుడు మనం ప్రాఫిట్స్లో ఉంటాము, ఎప్పుడు లాస్లో ఉంటాము, మనం ఎట్ ద మనీ దాంట్లో మనం వెళ్ళాలా, అవుట్ ఆఫ్ ద మనీలో ఉండాలా, మనం ఏ ప్రీమియమ్స్లో మనం వెళ్ళాలి. సో ప్రాక్టికల్ అవుట్లుక్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో
కంప్లీట్లీ పీపీటీ స్లైడ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఎగ్జామినేషన్ అప్రోచ్ తోటి ఈ కోర్స్ చేస్తుంటే డెఫినెట్లీ రివిజన్ మెటీరియల్ కూడా ఉండాలి. సో లాస్ట్ మినిట్ రివిజన్ మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దాట్ లాస్ట్ ఫ్యూ డేస్లో కంప్లీట్లీ స్లైడ్స్ ప్లస్ వీడియోస్ చూడకుండా మీరు కంప్లీట్లీ ఆ రివిజన్ మెటీరియల్ చూసుకుంటా మీరు ఎగ్జామినేషన్ అనేది ప్రిపరేషన్ అనేది క్లియర్గా వెళ్ళొచ్చు. ప్లస్ వితౌట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఏ కోర్స్ ఫుల్ఫిల్ కంప్లీట్ అవ్వదు. సో ఇక్కడ ఆల్మోస్ట్ 5,000 ప్లస్ మనకి క్వశ్చన్స్ మనం క్రియేట్ చేసాము. కరెన్సీ మార్కెట్కి, ఈక్విటీ మార్కెట్కి, ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ మార్కెట్ కంప్లీట్లీ అన్ని కలుపుకుంటే దగ్గర దగ్గర 5,000 కన్నా ఎక్కువగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ప్లస్ ఇది కాకుండా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ఫర్దర్గా యాడ్ చేసుకుంటాము. ప్లస్ మనకి ఎగ్జామినేషన్ వీడియోస్ మీరు చూస్తుంటే ఆ వీడియోస్లో కూడా ఫర్దర్గా ఈ ఎంసీక్యూస్ కాకుండా వేరే క్వశ్చన్స్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా మీరు బై ద టైం ఎగ్జామినేషన్ అటెంప్ట్ ఇచ్చే లోపల మీరు దగ్గర ఒక 7,000 క్వశ్చన్స్ అయితే ఈజీగా మీరు అటెంప్ట్ అనేది చేసేస్తారు. సో దానివల్ల కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా వేయగలుగుతారు. ప్లస్ ఎగ్జామినేషన్కి కావాల్సిన స్కిల్ అనేది మనం ఓవర్ ద ప్రాసెస్ అనేది డెవలప్ చేసుకుంటాము. సో ప్లస్ తెలుగులోనే ఈ పర్టికులర్ కోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్లో చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ తెలుగులో స్పష్టంగా ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని అర్థం చేపించి మీకు ప్రిపరేషన్ కోసం సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, ఆల్మోస్ట్ లేరు అనుకో మనం చెప్పుకోవచ్చు. సో అక్కడ వర్నాస్ నాలెడ్జ్ సెంటర్ చాలా చాలా ఎక్కువగా ముందుకు మనం చెప్పుకోవచ్చు, పైనర్ అనుకోవచ్చు. ఎవరు తెలుగులో వచ్చి నాలెడ్జ్ అనేది ఎన్ఐఎస్ఎం కోర్సెస్ అనేది ఎవరు ఇవ్వట్లేదు. సో మనం మన సైడ్ నుంచి మన యాప్లో మనం ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఈ పర్టికులర్ కోర్స్ విషయం మనం మాట్లాడుకుంటుంటే ఆన్లైన్ ఎన్రోల్మెంట్ ప్లస్ ఆఫ్లైన్ ఎన్రోల్మెంట్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు ఆన్లైన్ ఎన్రోల్మెంట్ చేసుకుంటుంటే మీ కంప్లీట్లీ కోర్స్ వీడియోస్ ప్లస్ ఇందాక నేను చెప్పిన పీపీటీ మెటీరియల్ ప్లస్ లాస్ట్ మూమెంట్లో మీకు ఇవ్వాల్సిన రివిజన్ కంటెంట్ కంప్లీట్లీ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఆఫ్లైన్లో ఎన్రోల్మెంట్ చేసే వాళ్ళు ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్కటి ఉంటుంది. ప్లస్ 2 days వర్క్షాప్ అనేది ఉంటుంది. ఆ వర్క్షాప్లో మనం చెప్పుకున్న కంప్లీట్ అక్కడ మనకి 1-to-1 ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ 2 days ఇంటరాక్షన్ తోటి అదే కాన్సెప్ట్ మనకి ఆన్లైన్లో కూడా ఉంటుంది. సో డిఫరెన్స్ ఏంటంటే 1-to-1 ఇంటరాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆఫ్లైన్ ఎన్రోల్మెంట్ చేసే వాళ్ళకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఆన్లైన్ కూడా సపోర్ట్ ఉంటుంది. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 2 days వర్క్షాప్ ఉంటుంది, ఇక్కడ 2 days వర్క్షాప్ ఉండదు. సో కంప్లీట్ సపోర్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్ మీరు ఏ ప్రాసెస్లో కూడా మీరు సపోర్ట్ కావాలంటే మీరు చేసుకోవచ్చు మీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారంగా. సో సపోర్ట్ డెఫినెట్లీ నేను ఉంటాను, సిస్టమ్ ఉంటుంది. సో మెంటర్షిప్ లేకుండా ఈ పర్టికులర్ కోర్స్ అనేది చాలా చాలా డిఫికల్ట్, ఎందుకంటే కాన్సెప్ట్ టోటలీ కొత్తగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఆ కాన్సెప్ట్ చదివి ఇవ్వలేరు. సో దానికోసం సబ్జెక్ట్ తోటి మనకి మెంటర్షిప్ అనేది ఉండాలి. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ వీడియో వెనకాల సర్టిఫికేషన్ ఇంపార్టెన్స్, ఎగ్జామినేషన్ స్ట్రాటజీ తోటి ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అవ్వాలి, ఎక్స్పర్ట్ సపోర్ట్ ఉండాలి, ప్లస్ క్లియర్ చేసిన తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి, అది కూడా మీరు డెఫినెట్లీ యూస్ చేసుకోవచ్చు. సో అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్, విజయవాడలో 9th ఇంకా 10th మే రోజు ఈ పర్టికులర్ కోర్స్ నేను ఆఫ్లైన్ చేస్తున్నాను. హైదరాబాద్లో 23rd ఇంకా 24th మే రోజు ఈ పర్టికులర్ కోర్స్ అనేది నేను చేస్తున్నాను. విశాఖపట్నంలో 20 ఇంకా 21st జూన్ రోజు మనం ఈ పర్టికులర్ కోర్స్ ఆఫ్లైన్ అనేది చేస్తున్నాం ఇన్ విశాఖపట్నం. సో 3 different లొకేషన్స్, 3 different టైంలో మనం ఈ పర్టికులర్ కోర్స్ జరుగుతుంది. సో డెఫినెట్లీ కోర్స్ ఫీజు మీకు ఇక్కడ తెలుస్తుంది. సో ఈ పర్టికులర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్లో కంప్లీట్లీ డీటెయిల్డ్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఆ ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ ఉంటుంది ఆర్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ఆర్ లింక్ మీరు క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాతే మీకు ఒక కోర్స్ ఫీజ్ కోసం పేమెంట్ లింక్ ఆర్ క్యూఆర్ కోడ్ పంపించడం జరుగుతుంది. అప్పుడే మీరు పేమెంట్ చేయాలి. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, ఆ తర్వాత పేమెంట్ కోసం మీకు ఈమెయిల్ ఆర్ వాట్సాప్లో లింక్ వచ్చింది, అక్కడ మీరు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. సో ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే ఇక్కడ మీకు కింద డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ మొబైల్ నంబర్, వెబ్సైట్, ఈమెయిల్ ఐడి, వీటిలో ఏదైనా మీరు కమ్యూనికేషన్ అనేది చేసుకోవచ్చు.
సబ్మిట్ చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్ అనేది మీరు ఎక్కడ కూడా పెట్టొచ్చు. ఆల్రెడీ నేను ట్రాక్ చేసుకుంటా ఉంటాను. బట్ ఆ పేమెంట్ చేసిన ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు నాకు ఒక మెసేజ్ పెట్టేస్తే నేను మీకు ఫాలో అప్ చేసుకుంటా వెళ్తాను. సో హోప్ఫుల్లీ ఈ వీడియో క్లారిటీ ఇచ్చి ఉంటుంది ఈ పర్టికులర్ కోర్స్ విషయం మీద. ఏ విధంగా దాని ప్రిపరేషన్ ఉండాలి, ఏ విధంగా మా సైడ్ నుంచి నేను మీకు సపోర్ట్ ఇస్తాను. కంప్లీట్లీ మీరు డీటెయిల్గా విషయం అర్థం చేసుకుంటే డెఫినెట్లీ నెక్స్ట్ స్టెప్ మనం కోర్స్లో చూద్దాము ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.